ఈ సంవత్సరం నేను వెళ్ళిన కేదార్నాథ్ యాత్ర వీడియో చేసి పెడుతున్నాను. నేను ప్రొఫెషనల్ వ్లాగర్ని కాదు, ట్రై చేశాను. పూర్తిగా చూడండి వీడియో. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. ఆ రోజు బాగా వానలు పడుతున్నాయి హైదరాబాద్లో. కొంచెం ఎడతెరిపిచ్చింది అప్పుడే. చూస్తున్నారు ఎంత క్లియర్గా ఉందో ఎయిర్పోర్ట్. నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా విండో సీట్ వస్తే మాత్రం ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళకి చిన్నపిల్లలాగా ఆనందపడిపోతుంటాను. కానీ చాలా బాగుంటుంది నిజంగా. పైన నుంచి చూస్తున్నప్పుడు ఇలా మేఘాలు కప్పేసి ఫ్లైట్ జర్నీ నేను బాగా ఇష్టపడతాను. 1:45 తర్వాత డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. దీన్నే జాలీరెంట్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. కొన్ని ఎయిర్పోర్ట్ విజువల్స్ మీ అందరి కోసం ఒక చిన్న క్లిప్ తీసాను. ఎలా ఉంటుంది డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్, జాలీరెంట్ ఎయిర్పోర్ట్ అని. చాలా చిన్న ఎయిర్పోర్ట్, ఎక్కువ బెల్ట్స్ కూడా ఉండవు లగేజ్ కలెక్షన్కి. మోస్ట్లీ కపుల్ ఆఫ్ బెల్ట్స్ ఉంటాయి అంతే. చాలా చిన్న ఎయిర్పోర్ట్, బట్ నీట్ అండ్ క్లీన్. రిషికేష్లో మీకు బైక్ రెంట్స్ దొరుకుతాయి. 1200 రూపీస్కి రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తాడనమాట. ఫ్యూయల్ మనమే కొట్టించుకోవాలి. నేను అది తీసుకొని గౌరీకుండ్కి జర్నీ స్టార్ట్ చేశాను. ఇది బైక్ మీద వెళ్తున్నప్పుడు దేవప్రయాగ్ అనే చోటు వస్తుందన్నమాట. ఇక్కడ అలకనంద నది, భాగీరథి నది రెండు కూడా కలిసి ప్రయాణిస్తుంటాయి. కంజంక్షన్ అంటే కలయిక. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కలయిక జరుగుతుంది. ఈ కొండ మీద ఏంటా ఉందని జూమ్ చేసి చూసా. అది సాంస్క్రిట్ యూనివర్సిటీ అంట, సంస్కృతం. చాలామంది గురువులు ఆజ్ఞతో సంస్కృతం నేర్చుకుంటుంటారు. సో ఇది ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని తెలుసుకున్నాను నేను కూడా. చూసారు కదా విజువల్స్ ఎంత బాగున్నాయో. గౌరీకుండ్ నుంచి ప్రయాణం స్టార్ట్ చేసాము. ముందు నడకదారి వెళ్దాం అనుకున్నా నా శరీరం సహకరించదని అనిపించింది. కాబట్టి నేను గుర్రం తీసుకొని పైకి ప్రయాణం స్టార్ట్ చేశాను. మీరు చూస్తున్నారు కదా ఎన్ని గుర్రాలు ఉన్నాయో. మనకి కావాల్సిన ఫుడ్ అవన్నీ కూడాను ఇలా మూటల కింద కట్టి పైకి తీసుకెళ్తారు. నాకు చాలా జాలేసింది, ఎందుకంటే వాటికి 2 సిలిండర్లు కూడా కట్టేశారు. కానీ ఇది గుర్రాల మీద వెళ్తున్నప్పుడు ఆ హిమాలయ అందాలు ఎంత బాగుంటాయో చూడండి. కొంచెం రికార్డ్ చేశాను. చూడండి ప్రయాణం ఎలా సాగుతుంది. सब गिर गए, थोड़ा गिर गया, थोड़ा रह गया, मैंने सबसे पकड़ ली। अजय सिंगल घोड़ा भैया, चलो सिंगल घोड़ा। ऊपर चढ़ा ना ఇక్కడ మాత్రం మీ అందరికీ చెప్పి తీరాల్సిందే. నా మనసు ఎంత ఆహ్లాదంగా అయిపోయిందంటే చాలా మనశ్శాంతిగా హాయిగా అనిపించింది. చూడండి మీరు కూడా విజువల్స్. क्या हुआ? पानी आ गया। ప్రయాణం చేయగా చివరికి ఆ కేదారేశ్వరుని చూసేసాము. అసలు ఎంత ఆనందపడిపోయామంటే ఆనందం మాటల్లో చెప్పలేను. అంత హైదరాబాద్ నుంచి వచ్చి బైక్ రైడ్ చేసుకొని గుర్రాలు ఎక్కి గుర్రం మీద కొంచెం కుదుపులు, ఒళ్ళు నొప్పులు అవన్నీ ఒక్కసారిగా మర్చిపోతామండి. అంత అందంగా ఉంటుంది పైన కేదార్నాథ్ గుడి కానీ, వెనకాల కొండలు కానీ, ఆ వాతావరణం కానీ అద్భుతంగా ఉంటుంది. చూడండి మీరు కూడా విజువల్స్. కుదిరితే మీ జీవితంలో ఒక్కసారైనా సరే కేదార్నాథ్ వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది మందాకిని నది ప్రవాహం. కేదారేశ్వరుడు మందిరం పక్కనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సలయేరు చప్పుళ్ళు మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పేది కాదు. మీరు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కాసేపు ప్రశాంతంగా ఆ
పారే నది పక్కన ఒడ్డున కూర్చొని ఆ చెప్పులని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. ప్రాణానికి చాలా హాయిగా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. కేదార్నాథ్ దర్శనం అయిపోయాక పక్కన అలా కొండల్లోకి వెళ్ళాను, ఎవ్వరూ లేని చోటుకి. అలా హిమాలయాలని కాసేపు అద్భుతంగా ఆస్వాదించాను. మీరు కూడా చూడండి. కేదారేశ్వరుడి గుడి దర్శనం తర్వాత పక్కన ఇంకొంచెం పైకి కొండ మీదకి నడవగలిగితే అక్కడ మీకు భూతనాథ్ మందిరం అని ఉంది. మీకు చూపిస్తాను చూడండి. భూతనాథ్ అష్టకం అని చెప్పి అక్కడ మార్బుల్ మీద చెక్కి కూడా పెట్టారు, హిందీలో ఉంటుంది. ఈ భూతనాథుడు ఎవరంటే 6 నెలలు కేదార్నాథ్ గుడి మూసినప్పుడు ఈయన రక్షకుడిగా ఉంటాడంట కేదార్నాథ్ మందిరానికి, కేదారేశ్వరుడికి. అయితే ఇక్కడి నుంచి కేదారేశ్వరుడు మందిరం కానీ కింద కేదార్నాథ్ ఆ కాటేజెస్ అవన్నీ చూస్తే ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి దర్శనంతో పాటు. సో పైన నుంచి ఇలా ఉంటుంది కేదారేశ్వరుడి గుడి. వెనకాల సర్కిల్గా ఉంది చూసారా, అదేంటంటే శంకరాచార్యుల వారి స్టాచ్యూ పెడుతున్నారు అక్కడ. బిఫోర్ 2013 ఫ్లడ్స్ అక్కడ ఉండేది. అదే శంకరాచార్యుల వారి కొట్టుకుపోయింది. ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో మళ్ళీ కట్టిస్తారనమాట. ఇది సో అలాగా సాధన చేస్తానన్నమాట ఎక్కడికి వెళ్ళినా కానీ. నా సాధన పూర్తయింది, కేదార్నాథ్ దర్శనం అద్భుతంగా అయింది. తర్వాత చేతిలో బైక్ ఉంది కదా, అక్కడి నుంచి త్రియుగి నారాయణకి ప్రయాణం సాగించాం. అయితే యాత్ర అంత సులువుగా అవ్వలేదండి, చాలా ఇబ్బందులు పడ్డాము. ఏంటంటే మన సౌండ్ప్రాగ్ నుంచి గౌరీకుండకి వెళ్ళే దారిలో ల్యాండ్ స్లైడ్ అయ్యి రోడ్డు ఇరిగిపోయింది. 3 రోజులు జనాలు ఏమని పైకి వెళ్ళినవల్ల మా అదృష్టం కూడా దారి ఇవ్వకపోయింది, వెళ్ళామన్నమాట పైకి. అయితే ఈ అడ్డంకులు త్రియుగి నారాయణకి వెళ్ళేటప్పుడు కూడా వచ్చాయి మాకు. మధ్యలో రోడ్డు కొండ చర్యలు విరిగిపడి అది కూడా దర్శనాలు ఆపేశారు. సరే అని ఆ రోజు రాత్రి పడుకుని మరుసటి రోజు ఉదయం చూద్దాంలే అని బండి వేసుకుని వెళ్తే లక్కీగా దారి సాఫ్ అయింది, పైకి వెళ్తాకి అనమాట. అలాగా త్రియుగి నారాయణకి వెళ్తున్నాం. ఇంటికి త్రియుగి నారాయణ అంటే సతీదేవి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత శివపార్వతులకి విష్ణుమూర్తి ఎక్కడైతే పెళ్లి చేశారో అక్కడికి మనం వెళ్తున్నాం అనమాట. और पंडित का परिवार भी तब से वही आ रहा है, आपके परिवार वालों का कर रहे हैं. थोड़ा साइड दीजिए. చివరిగా త్రియుగి నారాయణ మందిరం అయితే చేరుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న దుని ఏదైతే ఉందో ఇది ఎన్నో యుగాలుగా ప్రజ్వలిస్తూనే ఉంది. ఈ కుండం దగ్గరే, ఈ అగ్ని కుండం దగ్గరే శివపార్వతులకి కళ్యాణం అనేది జరిగింది. ఓం హ్రీం నమ శివాయ అంటే శివపార్వతుల్ని కలిపిన మంత్రం అన్నమాట. ఈ మంత్రంతో అలాగే వేరే ఇతరత్ర మంత్రాలతో అక్కడున్న పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇందులో ఆహుతులు వేపించి హోమం అనేది చేపిస్తారు. ఎవరు వచ్చినా కూడా మీరు వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా చేయండి. అది చాలా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ చేస్తారు. మేము అలాగే చేసాం. తర్వాత అలా బయటికి వెళ్తే మీకు శివపార్వతుల స్టాట్యూ అయితే ఉంటుంది. అలాగే 5 కుండాలు అయితే ఉంటాయి ఇక్కడ, నీటి కుండాలు.
మీరు చూస్తున్నారు కదా, విష్ణు కుండం అని, సరస్వతి కుండం అని, అలాగా 5 కుండాలు అయితే ఉంటాయి. ఆ నీటి మడుగులు చూడండి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు, వినండి మీరు కూడా. బ్రహ్మకుండ, విష్ణుకుండ, సరస్వతి కుండ ఇలా ఉంటాయి అన్నమాట. నేను ఆ 5 నుంచి కొంచెం కొంచెం జలం తీర్థంగా పుచ్చుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, అవే శివపార్వతుల విగ్రహాలు. ఇక్కడ మనకి పూజ అయితే చేపిస్తారు, తప్పకుండా చేయండి మీరు కూడా. చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర కేదార్నాథ్ త్రియోగి నారాయణ అనేది. మీరు కూడా కుదిరినంతలో మీ జీవితంలో ఒక్కసారైనా వెళ్ళే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. సో ఇదన్నమాట గుడి ఫైనల్గా, త్రియోగి నారాయణ్. నేను వేరే చిన్న చిన్న వీడియోస్ కూడా పెట్టాను ఛానల్లో వీటి మీద, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అండ్ ఆల్. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూడండి తప్పకుండా. ఇంతటితో ఈ వ్లాగ్కి ది ఎండ్ అయితే చెప్తున్నాను. సో ఇది కంప్లీట్గా నేను చేసిన జర్నీ అనమాట. నాకైతే ఈ యాత్రలో ఎన్ని శారీరక కష్టాలు